హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మీ ముందుకి రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. మరి మనం చేసే పాపాలే మనకు శాపాలుగా మారతాయా? అవునని పెద్దవాళ్ళు చెప్తుంటే కొన్నిసార్లు అంతా ట్రాష్ అనిపిస్తుంది. కానీ కొన్ని సంఘటనలు చూశాక అది నిజమేనేమో అనిపిస్తుంది. ఈరోజు తలకడ్ ద కర్సూర్ సిటీ ఆఫ్ ద క్వీన్ మరియు శివసముద్ర వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాం. ఒక రాణి శాపం కారణంగా తలకడ్ అనే చారిత్రాత్మక నగరం ఈ ప్రాంతంలోని ఆలయాలు ఇసుకలోనికి కూరుకుపోయి ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఎన్నిసార్లు ఆర్కియాలజికల్ వాళ్ళు వెలికి తీసినా ఇవి తిరిగి ఇసుకలోనికే వెళ్ళిపోతాయి. దీని వెనుక ఒక రాణి శాపం ఉందని, అందుకే ఆ నగరం ఇసుకలో సమాధి అయిందని చారిత్రాత్మక కథనం. తలకడ్ అనే ఒక ఎడారిగా మారిపోయిన నగరం. ఇది మైసూర్కి 45 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి 133 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఉంది. ఇక్కడ 30 పైగా దేవాలయాలు ఉండేవని, అన్నీ ఇసుకలో సమాధి అయిపోయాయని, ఈ నగరానికి తలా కడు అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ పేరు మీద ఈ నగరం అనేది ఏర్పడిందంట. మరి శ్రీరంగరాయ అనే రాజు అంతుపట్టని వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ తలకడిలోని వైద్యేశ్వర ఆలయంలో పూజలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పడంతో ఈ ప్రాంతానికి వస్తాడట. రాజ్యం యొక్క పరిపాలన అతడి భార్య అయిన ఆలమెల్లమ్మకి అప్పగిస్తాడట. కానీ రాజు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి రాజు చివరి క్షణాల్లో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతానికి ఆలమెల్లమ్మ కూడా రావడం జరుగుతుందట. వచ్చే ముందు శ్రీరంగపట్టణం యొక్క అధికారాన్ని రాజా వడియర్కి అప్పగిస్తుందట. కానీ రాజా వడియర్ శ్రీరంగపట్టణ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని రాణి ఆలమల్లమ్మ యొక్క విలువైన ముక్కుపుడక మొదలగు నగలు బంగారం కోసం రాణిపైకి సైన్యాన్ని పంపిస్తాడట. అప్పుడు రాణి ఆ నగలను కావేరి నదిలో పడవేసి తను కూడా ఆ నదిలోకి దూకి ప్రాణాల్ని త్యాగం చేస్తుందట. మరి రాణి ఆ తలకడ్ మొత్తం ఇసుక దిబ్బగా మారిపోవాలని శపిస్తుందట. అందుకే దీనిని కర్స్ ఆఫ్ తలకడ్ సిటీ అంటారు. 16వ శతాబ్దం వరకు చారిత్రాత్మక నగరంగా ఉన్న తలకడ్ ప్రస్తుతం ఒక ఇసుక దిబ్బగా మారింది. మరి 30 పైగా ఆలయాలు ఇందులో కూరుకుపోగా కేవలం కీర్తినారాయణ ఆలయం మాత్రమే ఒకటి వెలికి తీయడం అనేది జరిగిందట. మరి దీనికి దగ్గరలో ఉన్న శివసముద్ర వాటర్ ఫాల్స్ను కూడా మీరు చూడవచ్చు. ఇవి కర్ణాటక మాండ్య డిస్టిక్లో కావేరి నదిని ఒడ్డున ఉన్నాయి. శివసముద్ర ఐలాండ్ 4th లార్జెస్ట్ ఐలాండ్గా చెప్పుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి బెస్ట్ టైం జూలై నుండి అక్టోబర్ మధ్యలో. ఈ వాటర్ ఫాల్స్ను చూస్తే మనమే మైమర్చిపోతామా అన్నట్టుగా ఉంటాయట. వీటిని ట్విన్ వాటర్ ఫాల్స్ అంటారు. గగన చుక్కి, బార చుక్కి కావేరి నదిని రెండుగా చీల్చుతాయట. మరి ఈ వాటర్ ఫాల్స్కి ప్లేస్ మరియు చూడటానికి బెస్ట్ అనేది గగన చుక్కి వాటర్ ఫాల్స్. ఇవి శివసముద్ర వాచ్ టవర్ నుండి చూడవచ్చునట. ఇది బెంగళూరుకి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన హిస్టారికల్ హిడెన్ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.